వచ్చిందండి వయ్యారి. హలో బాబు. ఫియర్ ఈజ్ నాట్ ద బాస్ ఆఫ్ యూ. నీకు లేనిదే అది కదా ఫియర్. మంచిది సార్, మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. అబ్బా, కోడి పందాలంటే కోడి పందాలేరా. ఏం చేస్తున్నావు బాబు? ఇన్స్టాగ్రామ్ మొత్తం కోడి పందాలేరా. ఓ ఆటగాడే. కోడి పందాలు చూస్తున్నావా? అరే వెళ్ళేసి వద్దాం రా. ఎక్కడికి? ఇండియాకి కోడి పందాలు ఆడుకొని వద్దాం. బాబు నాకు ఇష్టం కదరా, నీకు తెలుసు కదా, వెళ్ళేసి వద్దాం. అవునవును, నీకు ఇష్టమే కానీ 3 రోజులు కోడి పందాల కోసం 7 సముద్రాల దాటి వెళ్ళలేం కదా బాబు. ఇప్పుడు ఆలోచించు. ప్లీజ్ రా, నా కోసం. కుదరదులే బాబు, ఇంట్లో కోడి కూర ఉంది. నీకు వాడికి ఏ ముక్క కావాలో దాని మీద పందాలు వేసుకోండి. ఓకే, ఇయర్ కి. అబ్బా, మా ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎట్లయినా నేను కోడి పందాలకు వెళ్ళాల్సిందే. ఫస్ట్ ఇవి చెక్ చేద్దాం, ఎంత ఉందో చూసి స్వాతితో మాట్లాడదాం. సో ఇవన్నీ అవుతున్నాయి. బా 10,000 అవుతున్నాయి. 10,000లో ముగ్గురు అంటే ఓకే. సో ఇప్పుడు వెళ్ళి స్వాతితో మాట్లాడదాం. బిజీ ఉన్నారా? కనిపించట్లేదా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెప్పు బాబు. మస్తు షేడ్స్ ఉన్నారా? అదే మధ్యాహ్నం చెప్పినా కదరా, ఇండియా ట్రిప్ పందాలు. ఓ ఇండియా ట్రిప్. నువ్వు ఇంకా సీరియస్ గా ఉన్నావు బాబు? నువ్వు జస్ట్ జోక్ చేస్తున్నావు అనుకున్నా. అరే దాంట్లో జోక్ ఏముందిరా, ఇంతసేపు కూర్చొని నేను ప్లానింగ్ చేసుకున్నా. ప్లానింగ్ చేసేసుకున్నావు? చేసేసుకున్నా. ప్లానింగ్ అయిపోయింది. ఓకే, మరి నీ జాబ్? లీవ్ అప్లై చేసుకుంటా. వాడి స్కూల్ కౌన్సిలర్ తో మాట్లాడతా. ఓకే ఓకే. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? మేనేజ్ చేసుకుంటా. చేసుకుంటా. ఓకే, మరి ఈఎంఐ? అరే పండగ ఒక్కసారి వస్తుంది కదా ఇయర్లీ. పండుగ ఒక్కసారి వస్తుంది కానీ ఈఎంఐ ప్రతి నెల వస్తుంది కదా బాబు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఓకే, టికెట్స్ అయిపోయినాయి, క్యాబ్స్ అయిపోయినాయి, రూమ్స్. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఏం చేస్తున్నావు బాబు? ఇంకా అయిపోలేదా? అమ్మాయి అవన్నీ బుక్ చేసిండ్రా. ఓకే, పడుకుందామా? ఈఎంఐస్ ఐ కెన్ మేనేజ్. వీఆర్ ట్రావెలింగ్ టు ఇండియా. ది నెక్స్ట్ డే. మమ్మీ రెడీ అయిందా నాన్న? రెడీ అయినా బాబు. ఇక్కడ ఉన్నారా? ఓకే, అన్ని పెట్టేసుకున్నావా? పెట్టేసుకుంటున్నా. గో పాస్పోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి, బ్యాగ్ లో పెట్టేసేవా? ఓకే ఓకే, నేను బ్యాగ్ లో పెట్టేసుకుంటా. అట్లనే నీకు కావాల్సిన అన్ని తీసుకున్నావు కదా? తీసేసుకున్నా. పాస్పోర్ట్స్ పెట్టుకో, లేటెస్ట్. నేను పెట్టేసుకుంటున్నా. పాస్పోర్ట్స్ ఒకటి నీది లేటెస్ట్, వాడిది, నాది. భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, పందాలు కాచుకుంటాము. భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, పందాలు కాచుకుంటాము. బాబు బాబు బాబు, ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నాం. ఎక్కడ ఉంటాం? తిందామని చెప్పి 20 minutes నుండి పిలుస్తున్నా. ఎయిర్పోర్ట్ కి వెళ్ళట్లేదురా? ఎయిర్పోర్ట్ కి ఎందుకు వెళ్తాం బాబు ఇప్పుడు? మనం ఇంట్లో ఉన్నాం రా. కిచెన్ లోకి వచ్చి ఏదో చేస్తా చూస్తా అని చెప్పినావు, వచ్చి ఇక్కడ చూస్తే పడుకున్నావు. అయితే నాకు కళ్ళు వచ్చిందిరా. ఏం కళ? మరి ఇంట్లోనే ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్ళలేదు. అయితే నీకు మంచి కళ వచ్చింది బాబు. మరి వెళ్ళట్లేదారా? ఎక్కడికి? ఇండియాకి రా. నువ్వు ఇంకా జోకే చేస్తున్నావు అనుకుంటున్నావు బాబు. అసలు ప్రాక్టికల్ గా ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు? 3 days కోసం ఇండియా ట్రిప్ అనేది అస్సలు పాసిబుల్ కాదు. ఏం కాదులే. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అంతేనా? అంతే. అయితే క్యాసినోకి వెళ్దామరా?
Please like, share, comment, and subscribe to our channel, Swathi Ram Diaries.